ఇది మొగదా ఆడదా చూడరా చేస్తున్నాం భయ్యా కుక్కకి బెల్లి డాన్స్ ఏందా మన ఇప్పుడు బెంగళూరులో ఎయిర్పోర్ట్లో వాష్రూమ్స్ ఎలా ఉంటే చూద్దాం. వీడికి హిందీ కూడా రాదనమాట, మన హిందీ నేర్పాల్సి వస్తుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ వ్లాగ్. మిడ్నైట్ 12 o'clock అవుతుంది. అయ్యి బాబాయ్ మామూలుగా ఉంటుంది కంగారు అంటే అది కంగారు మనం రేపు మాట్లాడదాం. చాలా బిజీ అస్సలు. ట్రిప్ అంటే చాలు ఒరే రే బాయ్ ఇది రాదు 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 అది బాబాయ్. ఏ ఇది చూడరా, ఒకటి బండి, ఇదొక ఎంటీ అండ్ ఇది మన ఎంటీ. ఒక్కొక్కడు మామూలుగా ట్రిప్ అంటే మాత్రం అడవడం ఉంటుంది. ట్రిప్ అంటే మాత్రం అడవడం ఉంటుంది. కానీ నేను అప్పుడే ఇది చూడరా 200 కొట్టించి వెళ్ళిపోతున్నా. పోయింది నిలబట్టలేదు అయ్యా పెట్రోల్ అయితే. కొట్టించి వెళ్దాం. అది వెళ్ళి దారిలో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉందని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చావు. నీ అమ్మ ఎయిర్పోర్ట్ ఏంటి ఇది ఇలా ఉంది. ఇప్పుడు చూడు పైన చూడు. వెళ్ళి ఏంటంటే కాంక్రీట్ అక్కడ వాడలేదు. అమ్మ ఏంటి ఇది అంతా మొత్తం ఓన్లీ ఐరన్ అండ్ బ్యాంబో. మీకు చూపిస్తాను నువ్వు ఏంటి చూసారా. నీ అమ్మ బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటది. లోపలికి వెళ్ళినవరా మనల్ని డ్రాప్ ఆఫ్ ఇదే లోపలికి పంపరంట ప్రస్తుతానికి. మనం వెళ్ళి స్టేజ్లో లేము. వెళ్తే ఇంకొకటి ఎవడన్నా బెంగళూరు నుంచి వేరే ఊరు వెళ్తే ఆయన తీసుకొచ్చి మేము వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళడానికి మనకి ప్రస్తుతానికి డబ్బులు కూడా లేవు టికెట్కి. మొత్తం షూట్ చేయొచ్చా దొబ్బేమంటారా వేరు. say hi. Don't show bro, don't putting vloggers. Sukku say hi. Tomorrow you will be seen YouTube videos. Booms. No bro, in my home. ఏమవుతుందంటావు? నరుకుతారు. Let's go. Only until here they will leave. Huh? Until here they will leave. Inside they will not leave. లేవా చూద్దామని తీసుకొచ్చారు వీళ్ళు. బొక్క పొద్దున్నే లేకొడేసి ఇదేమో బొక్క ఇక్కడేమో లోపలికి వెళ్ళరు బయట చూసి పంపేస్తున్నారు అని చెప్తుంది. మనం ఇప్పుడు ట్రైన్ ఆట ఆడదామా? లెట్స్ ప్లే ట్రైన్ గేమ్. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చాం. మరి మనం అసలు బెంగళూరులో ఎయిర్పోర్ట్ చూద్దాం. ఒకళ్ళు ఉన్నారు. అమ్మ చూడు మొత్తం ఎలా కట్టాడు అసలు. చూడు బ్రో కాదు. రైల్వే స్టేషన్ లో ఆఫీసు పడుకుంటారు అక్కడ ఇలా ఇక్కడ ఎలా పడుకోరు అలాగే. మరి రాజమండ్రి విజయవాడ రైల్వే స్టేషన్ లో ఆఫీసు పడుకుంటారు. ఎయిర్పోర్ట్ ఏంటిది ఎయిర్పోర్ట్ ఎలా ఉంటది అనమాట. అది చిలక పలుకు జగదంబ ఎవరో మాకు తెలుస్తారు. వాట్ ఏదో వాడుతున్నావు కదా. తెలుగు రాదు తెలుగు కాదు ఇంగ్లీష్ కూడా రాదు. Kannada Rajyotsava. Yes. Today is Kannada Rajyotsava, so you should speak in Kannada at least. Try. Stand and say everyone Jai Hind, Jai Kannada. Jai Hind, Jai Kannada kamate. Over now. Hey, we are going how much time they 1 hour you need and how much kilometers? 30 kilometers. How much time it will took to go there? No, bro, that road is not nice. We'll go inside village. It is not like highway you can zoom. No, it is village road. Zui anta zui. Like this. ఏది కట్ చేయాల్సిందే. ఒకసారి మళ్ళీ చెప్పు. సే 1 second. జుయి వాష్రూమ్స్కి వెళ్తున్నాం అనమాట. ఆగా చెప్తున్నా కదా ఉండు. మనం ఇప్పుడు బెంగళూరులో ఎయిర్పోర్ట్లో వాష్రూమ్స్ ఎలా ఉంటే చూద్దాం. 2 గంటలు జర్నీ చేసి చలి కడగడేస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాష్రూమ్స్కి ఉదర్ సే కహా సే लिफ्ट है, लिफ्ट से नीचे देखो.
ఏదో లిఫ్ట్. వీడికి హిందీ కూడా రాదనమాట, మన హిందీ నేర్పాల్సి వస్తుంది. కహాసే 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 लिफ्ट से नीचे जाओ भैया, लिफ्ट से नीचे, लिफ्ट से हाँ लिफ्ट అయ్యి బాబు. లిఫ్ట్ చూసారా మా బాత్రూమ్ కన్నా పెద్దగా ఉంది ఇది. అమ్మని అమ్మ రాబరా లిఫ్ట్ మా బాత్రూమ్ కిందకి వెళ్తుంది. కొట్టాలరా మా అందుకే సున్నా కొట్టాను కదా. ఇంత ఉందేంటి ఈ పక్కన ఉంట నాకు తెలిసిన బట్టి ఇప్పుడు డోర్స్ ఈ పక్కన. ఏంట్రీ ఇది అమ్మది అమ్మ. వాష్రూమ్ చూడు అంత నీట్గా ఉన్నాయి. రావే అది చేయి పడితే ఆరిపోతుంది. దీంతో మన ఎయిర్పోర్ట్ బ్లాగ్ సమాప్తం. తర్వాత పొద్దున్నే నంది హిల్స్ బ్లాగ్తో స్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్. కాఫీ పడుతున్నాడు అమ్మ. ఏతే వేరు కాఫీ పెడుతున్నారు తాత. అదే టైం 4 అవుతుంది. చలికి ముఖం ఎలా అయిందో తెలుసా, దోర జాంకలే అయిపోయింది. ఇది మొగదా ఆడదా చూడరా, చూడరా మొగదేనా. అమ్మాయి దగ్గరికి వెళ్తున్నానేంటి. ఏ ఎలా వచ్చే ఎలా వచ్చే అదే సారీ. దీని మొఖం చూడు ఎలా ఉందో. దీని మొఖం దాని మొఖం ఎలాగా ఉందా చేస్తున్నాం భయ్యా. కుక్కకి బెల్లి డాన్స్ ఏందమ్మనా. అది వదలరు వదలరు వదిలే పర్లేదు. వదలు ఎరా ఏంటి మరి. వ్యూ అంట వ్యూ. మనం పైకి ఎక్కాం ఫ్రెండ్స్, కొండ ఎక్కాం. కొండ ఇంకా అమ్మ ఎక్కడ సి బ్యాక్ సైడ్ వ్యూ. ఇది పెద్దాపురం బాణాలపేట ఎక్కితే దీనికన్నా బాగా ఉంటుంది పెద్దాపురం. ఎవరా ఇదేనా. అబ్బా ఏముందరా. అబ్బా ఏముందరా. ఏం చేయాలంటే కూర్చుని ఇలాగా ప్రశాంతంగా సన్ రైజ్ని ఎంజాయ్ చేయాలి. భీమిలి బీచ్కి వెళ్ళి రోడ్లో సెంట్ ఉంటుంది, అక్కడ నడుము ఉంటుంది, అక్కడ కూర్చుంటే వైజాగ్ అంతా నా కాళ్ళ కింద ఉంటుంది అంటాడు. సో ఇక్కడ అలాగే ఉంది చూడండి. వెల్కమ్ టు నంది హిల్స్ అని అంటారు కదరా, అప్పుడు ఇలా మ్యూజిక్ రోడ్ అవుద్ది కదా. అమ్మమ్మ అయ్యో కొండ, కొండలు అన్నీ నల్లని అలాగా. ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ మొత్తం క్లౌడ్ బెడ్ అనేది ఫామ్ అవ్వాలి. మొత్తం క్లౌడ్స్ తోటి ఫుల్గా నిండిపోయి ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఏంటో ఇంకా రాలేదు. కాకపోతే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. రాత్రి అంతా చూడండి కళ్ళు ఎర్రబడిపోయినాయి. కాకపోతే దొరకలేదు. ఎరా చిన్న వెళ్దారా రే చిన్న. నీకు నంది హిల్స్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందిరా? ఫస్ట్ థింగ్ ఏమీ లేదు. ఏం చూసి వచ్చావు? ఏమీ చూడలేదు. రోజు చూసే సన్ రైజ్. చెప్పు బాబాయ్. వచ్చేద్దాం. అది చూడు
దూకెత్తా ఏదో చూసొచ్చాం కానీ ఏమి చూడలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఏం లేదు. ఛే, ఏది వ్యూ చూపిద్దాం. వ్యూ ఫస్ట్ ఉండాలి వ్యూ. ఏ వ్యూ కూడా లేదయ్యా చూపించడానికి. అమ్మ దీనమ్మ పెద్ద బొక్కెట్టాడు. టింగ్ టింగ్ టింగ్. అమ్మాయిలు అయితే బాగున్నారు. దాని పడే మనమే బాగాలేదు. వాళ్ళు బాగా ఉన్నారు. సక్సెస్ఫుల్ గా 1500 బొక్కెట్టాం ట్రిప్కి. రూపాయి పైసా ఉపయోగం లేదు. డబ్బులు పోతే పోయినాయి బ్రో. ఓ రోజు నిద్రపోయింది, అది చాలా బాధగా ఉంది. అసలే మాకు వచ్చేది వీకెండ్ లో నిద్ర, అది కూడా పోయింది. వీకెండ్ లో నిద్రపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా మీకు? ఓన్లీ కార్పొరేట్ ఎంప్లాయీస్ కి తెలుస్తుంది ఆ బాధ. కూల్నా కొడుకులకి తెలుస్తుంది. ఏ హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ ఉండే కూల్నా కొడుకులకి తెలుస్తుంది. వీకెండ్ లో వచ్చి నిద్ర ఏంటో బాగా అంతమంది చెప్పకండి వినపడదు అక్కడ నా దగ్గర. ఇప్పుడు ట్రిప్ ఫెయిల్ అయిపోయింది అనుకో, అప్పుడు మాటలు ఎలాగొస్తాయి అంటే, ఇప్పుడు అక్కడ ప్లేస్ అనేది ఎలా ఉన్నదో ఎలా అయిపోయిందో మనకు సంబంధం లేదు. మనం ఎంజాయ్ చేసామా, జర్నీని ఎంజాయ్ చేసామా, ఇలాంటి కొబ్బరి అనమాట.